హలో! హలో. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. అదే మీరు ఈరోజు 3 ఫోటోలు పంపించారు. అవును అయ్యగారు. 2 పడమర ఫేసింగ్ ప్లాట్లున్న ఫొటోస్ అండ్ ఇంకోటి తూర్పు ఫేసింగ్ ఉన్న ప్లాట్ మీరు నాకు పంపించారు ఫోటో. అవును సార్. కరెక్టే కదా? అవును. ఓకే. అయితే అందులో పడమర ఫేసింగ్ అనేది అంటే మెడిటేషన్ ద్వారా చూసి సాధన ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే పడమట ఫేసింగ్ మీకు కలిసి రావట్లేదు. అంటే మీకు సెట్ అవ్వదు. ఓకే. మీ పేరు దుర్గా. చిన్న దుర్గే గాని బట్ ఆ చిన్న అనే పేరు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా మీకు అందరూ దుర్గా 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 అని పిలవటం వల్ల ఈ పేరే ఈ యొక్క విశ్వం యాక్టివేషన్ తీసుకుందన్నమాట. ఓకే. ఇదంతా ఒక పెద్ద చరిత్ర. అదంతా చెప్పాలంటే ఇప్పుడు మీకు అది బోర్ కొట్టేస్తుంది. మీరు సమయం ఉన్నప్పుడు చెప్తాను. సో అందులో అంటే చిన్న అనే పదం తొలగించేసి దుర్గా అనే పదమే వర్తిస్తుంది కాబట్టి ఆ మీకు పడమర ఫేసింగ్ అనేది కలిసి రావట్లేదు. తూర్పు ఫేసింగ్ అయితే బాగానే కలిసి వస్తుంది. ఓకే. భవిష్యత్తులో ఇల్లు కట్టుకున్నా ప్రశాంతంగా ఉండడానికి అన్ని విధాలుగా, ఎందుకంటే మీరు కొంచెం మెడిటేషన్ అండ్ యోగా ఇలాంటివి చేస్తారు కాబట్టి సూర్యుడి అనుగ్రహం మీకు లభిస్తుంది అన్నమాట. ఓకే. అందువల్ల తూర్పు ఫేసింగ్ స్థలం ఉన్నదే మంచి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది మీకు. ఓకే అండి. నేను చెప్పాల్సిన ధర్మాన్ని అనుసరించి మేము చేసినటువంటి పరిశీలన ద్వారా మీకు తూర్పు ఫేసింగ్ సజెషన్ చేస్తున్నాం. మరి మీరు తూర్పు తీసుకుంటానంటారా, లేకపోతే పడమర తక్కువలో వస్తుందని పడమర తీసుకుంటానంటారా, అది మీ ఇష్టం. సో నేనేం చేయలేదు దానికోసం. ఓకేనా? ఓకే అండి. జాగ్రత్త చూసుకొని ఆలోచన చేసుకొని, ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక స్థలం కొనడము, మళ్ళీ దాంట్లో ఇల్లు కట్టడానికి ఆ లోన్లు అవి వెళ్తారు, చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఏదన్నా ప్రశాంతంగా ఉండడానికి మనకు అనుకూలంగా ఉండాలి కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి ఒక పెట్టుబడి పెట్టే ముందు. సరేనా? ఓకే సార్. ఓకే సార్. తక్కువగా వస్తుంది ఒక 1000 రూపాయలు అది ఇదని ఆలోచన చేయకుండా లేదు సార్. అందుకే మిమ్మల్ని అడిగింది. అది చెప్తున్నాము. ఓకేనా? ఓకే సార్. సరే ఉంటాను. నమస్తే. నమస్తే.